బిడ్డలారా, ఈ దినము సామెతలు 14, 26, 27 వచనము ధ్యానిద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన దీవెనలు మానవునికి కలవు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు బహుధైర్యముగా ఉండును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనలో దేవుడు బహుధైర్యమును పుట్టించును. దేవునికి స్తోత్రం. అనేకులు అనేక విషయాల్లో భయపడుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు ఉంచరు, కానీ ఈ లోకంలో అనేకమైన విషయాల్లో భయము కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ దేవునిలో భయభక్తులు కలిగి ఉంటే మనలో ఉన్న భయము, భీతి అంతా పోయి బహుధైర్యము మనకు కలుగును. సింహం వంటి ధైర్యము కలుగు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండునని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. అట్టి వారి పిల్లలకు దేవుని యందు భయభక్తులు కలిగి గలవారి పిల్లలు, వారి పిల్లలకు ఆశ్రయస్థానం గలదు భూమి మీద. దేవుడు వారికి ఆశ్రయముగా ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట. దేవునికి స్తోత్రం. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని బిడ్డలారు వారి ఆయుష్ను దేవుడు దీవిస్తాడు. వారి ప్రమాదము నుండి దేవుడు వారిని కాపాడుతాడు. వారు సమాధికి రాకుండా మరణం నుండి దేవుడు వారిని కాపాడుతాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత గొప్పది, ఎంత ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. దేవుని ఆశీర్వాదం పొందుదాం. ఆమేన్.